లేమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 18వ తారీఖు. వెలుగులో నడుచుట. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండుటతో సృష్టి క్రమము ప్రారంభమవుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ ఆ శూన్యమును నింపుచుండెను. మానవుని జీవితము కూడా అదే విధముగా నిరాకారముగాను శూన్యముగాను నిరీక్షణ లేనిదిగాను ఉన్నది. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను. వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వెలుగు జీవితానికి అతి శ్రేష్టమైనది. మనము వెలుగులో నడుద్దాము. అక్కడ నీకు నాకు దేవునితో సహవాసము ఉంటుంది. మార్గము చూపమని పరిశుద్ధ పౌలు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన, నీవు పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలనో చెప్పబడును అని అన్నాడు. ఒక క్రైస్తవ జీవితము నడిపించబడే జీవితము. ఆ వెలుగులో క్లిష్ట సమస్యలు తీర్చబడతాయి. దేవునితో ఈ సహవాసము నిరంతర శుద్ధీకరణ వలనే కొనసాగుతుంది. వెలుగులో పాపము బయటకు తేబడుతుంది. నా రహస్య పాపములు నాకు చూపుము అనున్నది దావీదు మర్రగానున్నది. నాది న్యాయమని నిరూపించుకునే ఆశ అక్కడ లేదు. నీ చెడు క్రియలు కనబడతాయని నీవు ఇంతవరకు వెలుగునొద్దకు రాలేదు. కానీ నీవిప్పుడు నీ పాపములు కడుగబడినట్లు వెలుగునొద్దకు వచ్చావు. నీ తప్పులు దిద్దబడి నీ పొరపాట్ల నిమిత్తము గద్దించబడినప్పుడు నీవు సంతోషిస్తావు. నీ పాపములు అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తు వలె ఉండాలని, నీ పాపములన్నింటినీ తెలుసుకోవాలని కోరుకుంటావు. అదే క్రీస్తులో నూతన జీవము. దేవుని హస్తము పౌలును చాలా తేటగా నడిపించినది. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తల కార్యములు 16:6-7 వచనములు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. దేవుని చిత్తము అంటే ఎల్లప్పుడూ కాదని చెప్పేదిగానే ఉండదు. నడిపింపు అనుకూలించకపోయినప్పుడు మనము అక్కడే ఆగిపోకూడదు. మనము అనుకూలమైన దేవుని చిత్తాన్ని, ఆ సమయానికి దేవుడు చేసిన నియామకాన్ని తప్పక తెలుసుకోవాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను 10:27. దేవుని స్వరాన్ని నీవు వింటున్నావా? దేవుని స్వరము నీకు తేటగా వస్తున్నదా, లేక అనేక వాటి వల్ల వినబడకయున్నదా? క్రైస్తవ జీవితము అంటే నడిపింపబడే జీవితము. నిరీక్షణ లేని పరిస్థితి అంటూ ఏమీ లేదు. జాషువా డానియల్ గారు.